స్తుతా మయా వరదా వేదమాతా ప్రచోదయంతాం పావమానీ ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషత్తు జ్ఞానగంగా ఆధ్యాత్మ సత్సంగం వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మనము చెప్పుకుంటున్నటువంటి దాంట్లో పండిత గంగా ప్రసాద్ ఉపాధ్యాయ గారి ఘటన మనం దృష్టాంతం చెప్పుకుంటామని చెప్పేసి అనుకున్నాం. మరి ఎవరు గుర్తు చేయలేదు, మర్చిపోయాం. గంగా ప్రసాద్ గారు ఆర్య సమాజంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి విద్వాంసుడు. వారు ఎంత విద్వాంసుడో అంత దాన ప్రవృత్తి గలటువంటి వాడు. ఇక వారి శ్రీమతి గారు కనబడరు, కానీ వారికంటే ఎక్కువగా ఉంటారనమాట అన్ని విషయాలు. అయితే ఆర్య సమాజ భవనం కడుతున్నప్పుడు చెత్త పోస్తుంటే మధ్యలో సామాగ్రి అయిపోయింది. సలాకలు కానీ సిమెంట్ కాంక్రీట్ కానీ అవి అయిపోయినాయి. అప్పుడు చెయ్యాలి, ఎట్లా అని చెప్పేసి ప్రధాన మంత్రి వాళ్ళు, కోశాధికారి పరుగున పండిట్జీ దగ్గరికి వస్తే పండిట్జీ ఏదో వేద ప్రచారం మీద వేరే ఊరికి వెళ్ళాడు. ఈయన ఇక వచ్చి ఏం చెప్పలేకపోతున్నారు. అందు గురించి ఇంకా అమ్మగారు అన్నారు, ఏంటి మంత్రి గారు, ప్రధాని గారు, ఏమిటి విషయం, ఇట్లా వచ్చారేంటి అంటే, పండిట్జీ గారు లేరా అమ్మ అంటే, వారు ఫలానా ఊరు వెళ్ళారు వేద ప్రచార నిమిత్తంగా అన్నారు. అంటే సరే వస్తామమ్మా అని అంటే, మీరు వచ్చింది దేనికి, వెళుతున్నారు దేనికి, మరి ఆ విషయం చెప్తే వారు వచ్చాక నేను చెప్తాను కదా వారికి అని అంటే, వారికి చెప్పేది కాదమ్మా, వారితోటే మాట్లాడేది అని. అంటే ఏంటి విషయం అని అంటే, మరి వారు ఏం చెప్పలేకపోతున్నారు. అదే అది ఆర్య సమాజ భవనానికి చెత్త వేస్తున్నారు కదా, ఎంతవరకు వచ్చింది అంటే అది మధ్యలో ఆగిపోయిందమ్మా. ఎందుకు ఆగిపోయింది అని అంటే, అది సామగ్రి తక్కువ పడిపోయింది, అందుకే ఆగిపోయింది అన్నారు. మరి ఏమైనా ప్రయత్నం చేయలేదంటే, ఏ ప్రయత్నం చేసినా అవి పూర్తి కావట్లేదు అని అంటే, వెంటనే చెవులకున్న గెంటీలు, కాళ్ళ చేతులకున్న కడియాలు, అదేమంటే కంగనాలు, ఈ దండరెట్ట మీద ఉండేటువంటిది, మెడలో ఉన్న నెక్లెస్, కడియాలు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో పండిట్జీకు తెలియనీయకండి అని చెప్పి ప్రాధేయపడింది. అమ్మమ్మ, మేము ఇవి ఎట్లా మీద తీసుకుంటాం, అది తప్పు, మీరు మా దేవతతో సమానం అమ్మగారు, అందు గురించి మేము ఇవి ముట్టము అని అంటే, ఆ విషయాలన్నీ తర్వాత ముందు వెళ్ళి ఆర్య సమాజం అది చెత్త వేయండి, తర్వాత వచ్చినాక చూసుకుందాము, నేను పండిట్జీతో నేను మాట్లాడుకుంటా అని చెప్పేసి అవి పంపిస్తారు. చెత్త వేసిన తర్వాత పండిట్జీకి రాగానే విషయం తెలిస్తే ఇక సందర్భానుసారంగా ఇక తను కూడా తెలియనట్టు ఉండాలి కాబట్టి ఒక ప్రకరణంలో ఏమంటున్నారంటే, అమ్మా నువ్వు కనబడవు కానీ నేనేనంటే నాకంటే ఎక్కువగా నువ్వు దాన ప్రవృత్తిలో ఉన్నావు, నేను లేని లోటు కాపాడి ఆర్య సమాజాన్ని నిలబెట్టేయడంలో నీది కూడా చెయ్యి ఉంది, నీవు కూడా చాలా మనస వాచ కర్మణ సహకరిస్తున్నావు, దీనివల్ల చాలా అద్భుతం అని చెప్పేసి ఆమెను అట్లా చెప్పేసి, ఈ రకంగా విన్న తర్వాత ఆమెకు నేను ఇచ్చిన సంగతి తెలిసిపోయిందని చెప్పేసి అర్థం చేసుకున్నా. ఇక ఏమనలేదు. వేరేగా కొన్ని రోజులకు వారికి ఏ నగలైతే వారికి గిరివి పెట్టి ఆర్య సమాజం భవనం చేయించిందో, తర్వాత ఆ చెత్తు పోయడానికి ఎంతైతే శ్రమ పడిందో ఆ నగలన్నీ వారు చేయించారు. ఈ ప్రకరణం యొక్క సందర్భం ఏంటంటే, తల్లిదండ్రిలో ఈ రకంగా ఉన్నటువంటి భావజాలం సంతానంలో ఉండి, మరి గంగా ప్రసాద్ ఉపాధ్యాయుడు గృహస్థుడే,
కానీ అతని కుమారుడు స్వామి సత్యప్రకాశ సరస్వతి అనే అతను సన్యాసం దీక్ష తీసుకున్నాడు. ఏ పండితుని పుత్రుడు ఈ రకంగా రాలేదు. ఇతను ఒక్కడే సన్యాసం తీసుకున్నాడు. సత్యప్రకాశ సరస్వతి మొత్తం అతడి ఇంగ్లీష్ లోనే దేశ విదేశీయులకు వైదిక ధర్మ సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. అంటే కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేత్తో చేసే దానం కుడి చేతికి తెలియకూడదు అనేటువంటిది ఈ భార్యాభర్తలు ఒకరి చాటున ఒకరు ఈ రకంగా ఆర్య సమాజానికి సహకరించి పండిత్ గంగా ప్రసాద్ ఉపాధ్యాయ్ గారి పుస్తకాలు మీ దగ్గర జీవాత్మ అనే పుస్తకం, ఆస్తికవాదం అనేటువంటిది, సంధ్య ఉపాసన ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి దాంట్లో వివాహం విషయంలో చాలా విషయాలు పుస్తకాలన్నీ రాశారు. అటువంటి పండితుల్లో ఇటువంటి ఉత్తమ త్యాగ గుణం అనేటువంటిది ఉంది. మరి ఏ పండితుల్లో ఇటువంటి సంతానాన్ని ప్రభావితం చేసి సన్యాస దీక్ష వరకు తీసుకెళ్లేటువంటి ఏ పండితుడో నాకు కనపడలేదు మరి నా జీవిత అనుభవంలో. అది అందుకని త్యాగం ఇప్పుడు ఒక రకంగా చూస్తే ముని గారి దగ్గరికి పోతే మా ట్రస్ట్ తరపున ఈ పతంజలి యోగ తపోవనం తరపున అమ్మగారు కూడా ఎంత ఆత్మీయంగా సేవ చేస్తుంటారు అనేటువంటిది ఇది ప్రత్యక్షంగా చూశాను. అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథికి, విద్వాంసునికి ఏ రకంగా చేయాలనే తన్మయత్వ భావంతో ఆ రకంగా సేవాభావం అనేటువంటిది కనపడింది. ఇక ఈ ప్రకరణాన్ని వదిలేసి మనము మన ప్రకరణంలోకి వెళ్ళినట్టయితే బృహదారణ్యకోపనిషత్తు 4వ బ్రాహ్మణం మరియు 3వ అధ్యాయంలో 23వ ప్రకరణంలో ఉన్నాం. ఈ పుస్తకాలు దొరుకుతాయండి? పండిత గోపదేవ్ గారు చేశారు. గోపదేవ్ శాస్త్రులు చేశారు. ఉన్నాయి. ఝాన్సీ అమ్మగారు ఏదో చెప్పబోతున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. ఇదివరకు సందేహంలో కూడా ఆ కామెంట్ పెడుతున్నారు, మళ్ళీ నిన్న కూడా పెట్టారు. నమస్తే ఆచార్జీ, మీ సారాంశం దాంట్లో ఏం లేదు చెప్పడం. మీరు చెప్పిన దాన్ని నేను సారాంశంగా చెప్పాను. అదే అంటే ఇంకా ఏదైనా చెప్పాలనుకొని చెప్పలేకపోతున్నారని చెప్పేసి అడిగాను. సరే, ఇప్పుడు ఆచార్జీ 23వది సంపుటం చూడండి. యద్వై తన్న పశ్యతి పశ్యన్ వై తన్న పశ్యతి నాహి ద్రష్టూర్ దృష్టేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాన్ నాతు తద్ ద్వితీయమస్తి తతో అన్యత్ విభక్తం యత్ పశ్యేత్. ఇంకా ఈ ప్రకరణంలో ఇక్కడ ఏంటంటే ఈ వ్యాఖ్యానం అంతా యజుర్వేదం యొక్క 40వ అధ్యాయం అంధంతమః ప్రవిశంతి అవిద్యాం ఉపాసతే యద్వై ఏదైతే తత్ నా పశ్యతి పశ్యన్ వై తత్ నా పశ్యతి చూస్తూ ఉండి కూడా చూడడు అనేటువంటి అభిప్రాయం. అంటే చూస్తూ ఉండి చూడకుండా ఉండడం అంటే పట్టించుకోకుండా ఉండడం, బాధ్యతారహితంగా ఉండడం. ఇదేమో బాధ్యతారహితంగా ఉండడం ఒకెత్తు, ఇంకొకటి ఏంటంటే పరిస్థితి, అది జీవితాంతం అంటే భౌతిక జీవితం యొక్క చరమ స్థితి అంటే అంతిమ స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క అట్టడుగున ఉన్నటువంటి విషయాలను పట్టించుకోకుండా సాక్షిభూత సాధన చేస్తున్నప్పుడు 2 రకాలుగా, ఒకటేమో బాధ్యతను పెడచెవన పెట్టి అన్ని పరిస్థితులు తన కన్నుల ముందే జరుగుతున్నను కూడా ఏది బాధ్యతగా చేపట్టనటువంటి వ్యక్తిత్వము అంటే చూసి కూడా చూడనటువంటి తత్వం. ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తిత్వం యొక్క నిర్లక్ష్యం ఇంకొకరిని ముందుకు తీసుకొస్తుంది. ఇంకొకరు అన్నీ తానై నడిపిస్తున్నప్పుడు
ఇక్కడ అహంకారానికి దెబ్బతినడం వల్ల, ఓర్వలేనితనం వల్ల ఆత్మగ్లాని కలిగేటువంటి భాష ప్రయోగించి వారిని కించపరచడం కూడా జరుగుతుంది. ఇక ఎవరైతే పెద్ద మనసుతో అవేవి లెక్క చేయకుండా, కుటుంబం పరువు బయటకు వెళ్లకుండా ఎవరైతే ఆదర్శంగా నడిపిస్తుంటారో అక్కడ కనిపించేటువంటిది ఏంటంటే కుటుంబం యొక్క బరువు, బాధ్యతలు, పరువు అన్నీ తానై నడిపిస్తున్నటువంటి ఆదర్శ జీవితం, ఆధ్యాత్మిక జీవితం. అందుకని ఇంత పెద్ద అద్దాల మేడ మనకు కనిపిస్తుంది అని అంటే దాని కింద గోడల్లో పునాది రాళ్ళు ఎక్కుడి దిక్కుడుగా ఎంత పడి ఉన్నా ఇంత భవనాన్ని నిలిపాయి. ఆదర్శం. రజనీ అమ్మగారు చాలా జాగ్రత్తగా వినాలి ప్రసంగం. పశ్యన్ వై తత్ నా పశ్యతి, చూస్తూ ఉండి కూడా చూడకపోవడం, పట్టించుకు అంతా తానై ఉండి కూడా నాదేంటి, నాకేం అవసరం అనేటువంటి నిర్లక్ష్యం, బాధ్యతారహితమైనటువంటి వ్యక్తిత్వం ఇది. ఇంకొకటి, ఈ బాధ్యతలన్నింటినీ వదులుకొని చరమ దశలో సాక్షిభూతంగా ఉండడం. సాక్షిభూతంగా ఉండడం అంటే ఇందాక మునిగారు చెప్తున్నటువంటిది ఏంటంటే ఆత్మ ఉత్థాన దశలో ఉన్నప్పుడు విద్వాంసుల సాంగత్యంలో ఉండి, స్వాధ్యాయం చేస్తూ ఉండి, సాధన చేస్తూ ఉండి, రజనీ అమ్మగారు అంటున్నారు, ఎంతగా మనం చింతన చేస్తే, ఎంతగా మనం ఆలోచిస్తే అంతగా చితికిన కొద్దీ వెన్న పైకి వచ్చినట్టుగా ఆత్మచింతన ఆలోచన చేసినందువల్ల మనకు జ్ఞానం పెరుగుతుంటది, విషయం అవగాహన అవుతుంటుంటది. ఇంతవరకు దేవుడంటే లేడనేటువంటి స్థితి, ఈ యొక్క మన జీవితం అంటే ఈ పుట్టినప్పటి నుంచి, తల్లి గర్భం నుంచి పుట్టినప్పటి నుంచి ఈ చనిపోయే వరకు ఈ ప్రత్యక్షంగా కనబడుతున్నదే అని అనుకుంటున్నటువంటి మనకు తల్లి గర్భం నుంచి ఎలా పుడుతుంది అంటే దానికి తండ్రి కారణం, తండ్రి శరీరంలోకి ఎలా వచ్చింది అంటే అన్నము కారణం, అన్నంలోకి ఎలా వచ్చింది పంచమహాభూతాలు, ఇటు వెనుక కూడా చూడడం, మళ్ళీ ముందుకు ఈ యొక్క స్త్రీ జన్మనే ఎందుకు, పురుష జన్మనే ఎందుకు, నపుంసక జన్మనే, పక్షి జన్మలే ఎందుకు అనేటువంటి దానికి నేను గతంలో అలా చేశాను కాబట్టి ఇప్పుడు వర్తమానంలో ఇలా ఉన్నాను అనేటువంటి భూతకాలం యొక్క భవిష్యత్తులో మనల్ని ఉంచి చూపిస్తున్నటువంటి ఈ జ్ఞానం కూడా మనకు తెలిసింది. అయితే ఇక్కడ మనం పురుషార్థం చేస్తే ఎక్కడో చెట్టు పెట్టుకున్న దానికి ఇక్కడ మనము దాని ఎప్పుడో పంట వేసుకున్న దానికి దాని ప్రతిఫలం ఇప్పుడు అన్నము తింటున్నాం, పురుగు పట్టిందో పుచ్చి పట్టిందో ఏదోటి, కానీ ఇప్పుడు నాటుకునే విత్తనానికి రేపు ఏదైతే పంట వస్తుంటుందో అది మంచిగా రావాలని ఇప్పుడు సత్కార్యాలు చేయడం, సత్కర్మలు చేయడం, సత్ప్రవర్తనతో ఉండడం. అర్థమవుతుందా? అర్థమవుతుంది, చాలా చక్కగా అర్థమవుతుంది. అందుకని ఇక్కడ ఈ యొక్క రెండవ వ్యక్తికి ఇవేవి వర్తించవు. ఎవరైతే ఈ యజుర్వేదంలో చెప్పబడింది ఏంటంటే అంధంతమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే, ఎవరైతే అవిద్య యొక్క సంపర్కంలో ఉన్నారో, ఎవరైతే అజ్ఞానం యొక్క సంపర్కంలో ఉన్నారో, అవివేకంతో ఉన్నారో, వారి చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అంతా తానే నిమిత్తకుడైనా బాధ్యత తనదేనైనా దేనిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసేటువంటిది ఒకటి. ఇక రెండవ వ్యక్తి ఏంటంటే అన్నింటినీ అధిగమించి ఆత్మను ఉద్ధరించుకునేటువంటి స్థితిలో ఈ యోగ సాధన చేస్తూ సాక్షిభూతంగా ప్రతిదీ చూడడం. ఈ చూడడం ద్వారా ఏంటంటే నేను ఎవరు అనేటువంటి స్థితి, దేహమే నేను కానప్పుడు ఈ పరిస్థితులన్నీ నా చుట్టూ జరుగుతున్నప్పుడు నేను ఈ పరిస్థితుల్లో ఎక్కడుండాలంటే సాక్షిభూతంగా ఉండాలి. ఎప్పుడైతే దాంట్లో తలదూరుస్తావో, ఇప్పుడు భగవంతుడు కూడా హెచ్చరిస్తున్నాడు ఏంటంటే ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి ఉచిత సలహాలు ఇస్తే వాళ్ళకు అనుకూలమైతేనేమో, చూసావా నేను చెప్పింది ఎంత సూటిగా చెప్పానో, ఎంత చక్కగా చెప్పానో, నువ్వే వింటలేవు అని చెప్పేసి ప్రతిపక్షతోటి వాదిస్తూ ఉంటాడు.
అదే ప్రతికూలంగా ఉన్నటువంటి వారు ఏమంటారంటే ఆ మధ్యవర్తిని, నువ్వెవరు మధ్యలో చెప్పడానికి, నువ్వు నోరు మూసుకో, నిన్ను పిలిచావా, నువ్వు అవసరం ఉందా, నువ్వు ఇక్కడికి వెళ్ళిపో అని చెప్పేసి మొత్తం చేసేయడం. ఇది స్వార్థంతో కూడుకున్నటువంటి రహస్యం. అందుకని ఇక్కడ యజుర్వేదములు చెప్తున్నటువంటి ఏంటంటే అందం అంటే చీకటి, అంధకారం, చీకటి, మూర్ఖత్వం, అజ్ఞానం, అవివేకం, దీంతో ఉన్నటువంటి వ్యక్తి ఎదుటిగా కనబడేటువంటి సత్యమును తన భాషలో అర్థం చేసుకుంటాడు, అంటే ఉల్టా అర్థం చేసుకుంటాడు అన్నట్టుగా. ఓ ఆచార్య, అది అవివేకం అంటే వివేకం లేనటువంటి వారా? అక్కడ నకారార్థం వస్తుందా? అతనికి ఏంటంటే బాధ్యతగా ఉండలేకపోవడం, తన బాధ్యతను గుర్తించలేకపోవడం, నిర్లక్ష్యం చేయడం, అంతా నిర్లక్ష్యం తనదేనైనా ఎవరైతే సగబెడుతుంటారో వారిలో తప్పులు తీయడం, అటువంటి వారిని అవివేకి అంటారు. తప్పుపట్టడం, ఎదుటి వారిని తప్పుపట్టడం తనది. ఇప్పుడు ఏంటంటే ఒక మనోరంజనం ఏంటంటే ఒకతనికి కొడుకు పుట్టాడు. ఆ సంతోషంలో మిత్రుడిని తీసుకుపోయి సారాయి దుకాణంలో బాగా సారా తాగి వచ్చారనమాట. వచ్చేసిన తర్వాత హాస్పిటల్కి పోతే అక్కడ ఐసీయూలో ఉన్నారు కాబట్టి వారికి పరిస్థితి ఏ రకం ఉందో తెలియదు. ఆమెలో ఉన్నారు కాబట్టి ఆ కిటికీలోంచి, అద్దంలోంచి చూస్తున్నారు. చూసి నేను తండ్రినయ్యాను చూడు, నా వారసుడు వచ్చాడు అని చెప్పేసి తన మిత్రుని చెప్తున్నాడు. చాలా బాగున్నాడు అంటే మళ్ళీ అతను బాధపడుతూ అన్నాడు అనమాట, ఏం బాగుండడం, ఇంత చిన్నగా ఉన్నాడు, ఇంత చిన్నగా పుట్టిండు, నాలాగా కనిపిస్తలేడు, ఇలా మొక్క కవలికలన్నీ వేరేగా కనిపిస్తున్నాయి అంటే, అట్లా అన్నావంటే నీకు అసలుకే ఎసరు పుడుతుంది, మరి అది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావా అని అన్నాడు. అంటే ఈ మాత్రం దానికి అట్లా అంటే నేను పుట్టినప్పుడు ఎట్లున్నానో తెలుసా అని అంటే, అతనేమంటాడు, స్నేహితుడు ఏమంటాడు అని అంటే, నేను పుట్టినప్పుడు కూడా చిన్నగానే ఉన్నాను అంటే, మరి అప్పుడు నువ్వు ఈ చిన్నగా పుడితే బతుకుతారా అంటే, నువ్వు బతికావా లేదా అని అంటే, ఏమో బతికినట్టు అనిపిస్తలేదంట, అంటే నాకే అనుమానంగా ఉంది అంటున్నాడు. అంటే అతను బ్రతికి ఉండి ఇంత పెద్దవాడై సారాయి దుకాణాలకు పోయి బాగా తాగి వచ్చిన తర్వాత ఆ తాగిన మైకంలో మాట్లాడుతున్నారు అన్నట్టుగా. అంటే ఏమంటున్నాడు అంటే, అతను నువ్వు చిన్నగానే పుట్టావు కదా, మరి బతికావా అంటే ముందు సందేహం వచ్చిందంటే, ఇంత చిన్నగా పుడితే ఎట్లా బతుకుతారు అని అంటే, నేను పుట్టినప్పుడు కూడా చిన్నగానే ఉన్నాను అని అంటే, అతను అంటాడు, ఎవరికైతే కొడుకు పుట్టాడు అతడు, మరి నువ్వు ఎట్లా నువ్వు బతికే ఉన్నావా అంటే, ఏమో అట్లాగే అనిపిస్తుంది, బతుకున్నట్టే అనిపిస్తున్నది అంటే, ఇతను బతుకున్నాడో లేదో కూడా తెలుస్తలేదన్నమాట ఆ సారాయి మైకంలో ఉండి. అదే పరిస్థితి. అంటే ఈ యొక్క అజ్ఞానంతో కూడుకొని ఉన్నటువంటి వారిని, వాళ్ళను ఉపేక్షించాలి. వాళ్ళను ఉపేక్షిస్తే మనం ముందుకు పోతాం. వాళ్ళను పట్టుకొని వారితో గొడవ పడితే ఈ పరిస్థితి ఏంటంటే, ఓం ప్రకాష్ కూడా చేసేవాడు అనమాట. ఏంటంటే ఏదన్నా నడుస్తున్నప్పుడు రాయి తగిలితే నాకు తగులుతావా అని చెప్పేసి దాంతో గొడవ పడి దాన్ని అది ఇరగొట్టడానికో లేదంటే పాడు చేయడానికో ఊడబీకడానికో ప్రయత్నం చేసేవాడు అనమాట. అంటే ఇది అజ్ఞానం కాకపోతే ఏమన్నట్టు అంటే, మనం జాగ్రత్తగా నడవక అది దారి, భగవంతుడు ఏమంటున్నాడు అంటే, దారిలో ఇవన్నీ వస్తాయి, నువ్వు చూసుకుంటూ నడవాలి, ఇది నీ జీవితం అనేదేమో భగవంతుని సందేశం. మనమేమో అజాగ్రత్తగా పోతే దెబ్బ తగిలింది, నాకు దెబ్బ తగిలిస్తావా అని చెప్పేసి దాన్ని ఊడబీకడానికి దాంతో పోటీ పడుతుంటే దాంట్లో ఏమంటారు, బుద్ధిమంతుల లక్షణం కాదు కదా. అగో ఆ రకంగా అమ్మగారు, రజనీ అమ్మగారు కళ్ళు తెరవాలి, మాత్రమే రజనీ అమ్మగారిది. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీరి వల్ల వీరు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, వారిని ఉపేక్షించాలి, వదిలేయాలి అంతే. వారు అర్థం చేసుకోలేనప్పుడు వారెంటబడి మన జీవితాన్ని ఎందుకు ఆగం చేసుకోవాలి? వారికి అంతవరకే తెలుసు, అంతకు మించి వారికి తెలియదు. తెలియనప్పుడు వారిని వదిలేసి మనం ముందుకు వెళ్ళాలి. చెప్పండి ముని గారు. ఇప్పుడు మీరేమన్నారంటే, వాళ్ళని వదిలేసి ముందుకు వెళ్ళాలంటుండ్రు.
అంటే స్వామి వదిలేయమంటే మొత్తం విడాకులు తీసుకొని వారిని వదిలేసి అట్లా ఉండడం అది కాదు, ఆ మూర్ఖత్వం కాదు. అదే 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 ఆ రాత్రి ఇప్పండి. అపేక్ష ఉపేక్ష, అపేక్ష ఉపేక్ష. అపేక్ష అన్నప్పుడు బాధ్యతగా ఉన్న వారిని అపేక్షించాలి. భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మన తల్లిదండ్రుల కడుపున పిల్లలను పుట్టించి వారి మీద ఆధారపడేటట్టుగా చేస్తున్నాడు. వాళ్ళు బాధ్యతగా ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులను అపేక్షిస్తుంటారు కదా. ఇటువంటి వారు ఏం చేస్తారంటే బాధ్యత నిర్లక్ష్యం చేసేయడం, భార్య పట్ల కానీ, పిల్లల పట్ల కానీ, ఇంటి పట్ల కానీ, తన జీవితం పట్ల కానీ అంత నిర్లక్ష్యం చేసేటువంటి వ్యక్తిని వారిని ఆదర్శంగా తీసుకొని నువ్విలాగా 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 అని చెప్పేసి వాళ్ళను ఎప్పటికీ ఆడిపోసుకునే కంటే వారిని ఉపేక్షించము. సరే, వారికి అంతవరకే తెలుసు, అంతకు మించి తెలియదు అనేటువంటి వాళ్ళని ఉపేక్షించాలి. మన జీవితంలో ముందుకెళ్ళాలి. ఈ రజనీ అమ్మగారు ఇప్పుడు చేసింది అదే. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసి తాను చేస్తున్నటువంటి పురుషార్థంతో ఇప్పుడు ఎంత ఆలోచిస్తున్నారో, ఎంత ముందు చూపుతో ఆలోచిస్తున్నారో, ఎంత జ్ఞానం సంపాదించుకుంటున్నారో అది వారికే తెలుసు. వారితో పంచుకున్న వారికి రజనీ అమ్మ ఏంటో అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. చూస్తే కేవలం శరీరమే కనబడుతుంటది. అంతేనా అమ్మగారు? అందుకని ఆ రోజు కూడా వస్తుంది. మన భావాలు పంచుకునేవారు, మనతో పాటు ప్రశ్నించి ఈ రహస్యాన్ని తెలుసుకునేవారు, జ్ఞానం పెంచుకునేవారు ఆ రోజు కూడా వస్తుంది. ఈ రోజు ఏకీభవించేవారు వస్తారు, తప్పనిసరిగా వస్తుంటారు. ఇది అపేక్ష ఉపేక్ష కొంచెం ఒకసారి వివరణ. అంటే అపేక్ష అంటే వారి మీద ఆధారపడడం, వారు చేస్తేనే మన జీవితం గడుస్తుంది అనేది అపేక్ష. ఉపేక్ష అంటే నువ్వు చేయకపోతే ఎంత, నేను చేసుకుంటాను అంటే పట్టించుకోలేని ఉపేక్ష. అదే బాధ్యత రహితమైనటువంటి వ్యక్తిని పట్టించుకోకుండా తాను కుటుంబం పట్ల బాధ్యత వహించడం, పిల్లల పట్ల బాధ్యత వహించడం, ఇంటికి వచ్చేటువంటి అతిథుల పట్ల బాధ్యత వహించడం, తన జీవితాన్ని ఉన్నతంగా ఎదిగించుకోవడం, ఇది వారిని దేంట్లో లెక్క చేయకపోవడం. ఎందుకంటే వారిని మనం వదిలేస్తేనే వారికి స్వేచ్ఛ. మనం పట్టుకొని పీడిస్తే ఏంటంటే మనల్ని ఒక రకంగా ఎట్లా చూస్తారని అంటే ఈ సినిమా నాటకాలలో విలన్ ఎట్లా చూస్తారో అట్లా, నా పాలిట దాపరించావు అని చెప్పేసి ఇక ఇంటికి రావాలంటే భయపడడం, ఇంకా తాను ఏదైనా అంతే, వారిని అంతవరకు వదిలేయాలి. అంతే, వదిలేస్తే వారి జీవితం వారిది. ఇక ఎప్పుడో ఒకసారి తల తిరిగిన రోజు వచ్చి కాళ్ళ మీద పడతారు. ఇప్పుడు ఇట్లే ఆడిపోసుకున్నాం అనుకోండి, ఆ టెన్షన్ కు పడలేక, బయట ఇబ్బందులకు పడలేక, ఇంట్లో ఇంటి వారి పోరు పడలేక, శరీర ఆరోగ్యాన్ని తట్టుకోలేక ఈ బీపీ వచ్చి ఈ మధ్యంతరంగా చస్తున్న వాళ్ళంతా వీళ్ళే. అందుకని దీర్ఘాయుష్ లభించాలంటే వారిని వదిలేలే, వారి కర్మ, నీ కర్మ అది. ఎందుకంటే నువ్వు నాటుకున్న విత్తనాలకు నీకే ప్రతిఫలితం వస్తుంది. అర్థమవుతుంది అమ్మగారు? అది అందుకని ఇక్కడ యాజ్ఞవల్కుడు ఏమని చెప్తున్నాడంటే జనకుడికి, యద్వై తత్ నా పశ్యతి పశ్యన్వై నా పశ్యతి, చూస్తూ ఉండి కూడా చూడడు. అందుకని అది కుక్కరు చేతికి గాలిందని కుక్కర్ను కిందేసి కొడితే ఏమవుతుంది? పోటరాయి మనకు కాలుకు తగిలిందని చెప్పేసి దాంతో కొట్లాడితే ఏమవుతుంది? ముళ్ళులు సీస పెంకులు మనకు గుచ్చుకున్నాయని వాటితో పోటీ పడితే ఏమవుతుంది? ఎవ్వరు మాట్లాడతలేరు. దేవుడా, వీరు పొద్దున కూర్చుండి మనకే దెబ్బ. మన సమయం వృధా, జీవితం వృధా, లేనిపోని గొడవలు వస్తాయి. మన ఇంటి బరువు బజారుకు వస్తుంటది. అందరి ముందు చులకనైపోతాం, తెలివి తక్కువ వాళ్ళం అయిపోతాం. అందుకని గంభీరంగా ఉండాలి, మౌనంగా ఉండాలి, మన పని మనం చేసుకుంటూ పోవాలి. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా లోతైన రహస్యం ఏంటంటే, ఎవరైతే బాధ్యత రహితంగా ఉన్నారో వారికి కావాల్సింది వారు ఇష్టపడే విధంగా, మరీ ఇష్టపడే విధంగా అద్భుతంగా వారికి చేసి అబ్బురపరచాలి. ఇక మన ముందుకు రావాలంటే తలెత్తుకోరు, వచ్చినా కూడా తెలివైన వారైతే, వారికి కొంచెమైన తెలివి ఉన్నా కూడా
వారికి కావలసింది వారు ఇష్టపడే విధంగా వారికి అందుబాటులో చేసి పెట్టామనుకోండి, వెలుగుతుందా జనసేమ గారు? ఆ రకంగా ఆ సమయం వస్తుంది, మన కాళ్ళ మీద పడిపోయే సమయం వస్తుంది. అది ఆ సమయం రావచ్చు, రాకపోవచ్చు ఆచార్య. అమ్మగారు, ఇప్పుడు మీరు మాట్లాడే భాష ఎలా ఉన్నది అని అంటే, రజనీ ఆచార్య వారి మాటకు నేను సమాధానం చెప్తాను. అంటే రావచ్చు రాకపోవచ్చు అంటే మీ సంకల్పంలో లోపం ఉంటుందమ్మా. సంకల్పం ఎంత గొప్పగా ఉంటే తదనుగుణంగా పురుషార్థం చేస్తూ, పురుషార్థం చేయడంలో పరమాత్మ ఎలాంటి ఎలాంటి ఫలితం ఇస్తాడో మీకు విశ్వాసం ఉండాలి. అప్పుడు మీ సంకల్పం 100% 101% రిజల్ట్ ఇస్తుంది. అమ్మగారు, ఇక మా ఓం ప్రకాష్ చెప్తున్నది ఏంటంటే, రజనీ ఎవరు, ఓం ప్రకాష్ ఎవరు, రజనీ గారు ఎవరు, ఈ వారి కుటుంబ పరిస్థితి ఏంటి, ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగాలో ఇక్కడ కూర్చోవడం ఏంటి, ఎప్పుడైనా ఊహించుకున్నారా? ఈ రోజు వచ్చిందా? ఈ సత్సంగంలో ఇంతమందితోటి కలుసుకొని భావాలు పంచుకుంటున్నారు కదా, ఈ రోజు వచ్చినప్పుడు ఆ రోజు కూడా వస్తుంది. అందుకే రాజు ఇబ్బందిలో ఉన్నప్పుడు గురువు దగ్గరికి పోతే అతను ఏమన్నాడంటే, నేను ఒక వాక్యాన్ని ఇస్తాను, అది నీ కళ్ళ ముంగటికెళ్ళి ఎప్పుడు దూరం కానివ్వకు, నీ కళ్ళ ముంగటే ఉండాలి. అంటే ఏంటి స్వామి అని అంటే, ఇది కూడా మారిపోతుంది, దినమైనా మారిపోతుంది, రాత్రైనా మారిపోతుంది, ఏ క్లిష్ట పరిస్థితి అయినా మారిపోతుంది, ఏ సుఖ వైభోగమైనా ఆ పరిస్థితి మారిపోతుంది, ఇది కూడా మారిపోతుంది. ఈ వాక్యాన్ని నీ కళ్ళ ముంగట ఉంచుకో, అంతే. ఉంగరం మీద పెట్టుకుంటాడు. ఏది శాశ్వతం కాదు. ఓ మాచాజీ, ఎంత చేసినా ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా చేస్తాం మౌనంగా ఉండి, మరి ఆ ఫలితం ఎలా ఉంటుంది ఆచార్య? అమ్మగారు ఎంత అమాయకంగా అడుగుతున్నారంటే, మీరు చేస్తూ ఉన్నారు అంటే మీ ఉపకారం పొందుతున్నటువంటి వారు మీ ముంగట గనక మిమ్మల్ని పొగిడితే వారి అహంకారానికి దెబ్బతింటది. మీరు పైకి అయిపోతుంటారు, వారి కిందికి అయిపోతుంటారు కదా, నామూషి చిన్నతనం అవుతుంది కదా. ఆ చిన్నతనాన్ని కాపాడుకోవడానికి, చిన్నతనాన్ని బయట పెట్టుకోలేక ఈ తెలిసి తెలియని గుర్రు గర్రుమనడం, అంతే. అది నిజం కాదు. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమైంది ఆచార్య. ఎందుకంటే ఈ విషయాలు అర్థం చేసుకోలేకుండానే చాలా జీవితాలు ఆగమవుతున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, అంతే. నాహి ద్రష్టుర్దృష్టేర్ విపరిలోపో విద్యతే. ఈ యొక్క వారి అవివేకం, అజ్ఞానం, అవిద్య మినహా వారిలో దృష్టిలోపము లేదు అని కాదు, వారిలో వివేచన శక్తి లేదు అని కాదు, అన్నీ ఉన్నా నిర్లక్ష్యం, బద్ధకం, సోమరితనం. ఒక కథ ఏంటంటే, ఓం ప్రకాష్ సికింద్రాబాద్ వారసిగూడ ఆర్య సమాజంలో ఉన్నప్పుడు ఒక ఘటన తీసుకొచ్చారన్నట్టుగా. ఏంటంటే, కొడుకుకు పెళ్లి చేసింది, భర్త లేడు, కష్టపడి కొడుకుకు పెళ్లి చేసింది, కొడుకును అల్లారి ముద్దుగా పెంచింది. కోడలు వచ్చాక, ఎవరు, వరలక్ష్మమ్మ గారు వినండి, కోడలు వచ్చాక కోడలు కొడుకు దగ్గరికి వెళ్ళనిస్తలేదు. ఎప్పుడైతే ఈవిడ తాను జీవితాంతం చేసినటువంటిది, నేను ఎట్లయితే నా భర్తను చేశానో అదే రూపకంగా నా కోడలు నా కొడుకును తన వలలో వేసుకున్నదంటే నాకు పుట్టగతులు ఉండవు, నన్ను ఆడిపోసుకుంటది అని చెప్పేసి, ఈ వ్రతము ఆ వ్రతం ఇప్పుడు కలుసుకోకూడదు, అప్పుడు కలుసుకోకూడదు అని చెప్పేసి ఆ కోడలను దూరంగా ఉంచింది. పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఉండి భర్తతోటి కలవకుండా ఎలా ఉంటారు, ఎంత నరకం అనుభవిస్తారనంటే, అది ఏంటంటే, మరి నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, నీకేం తక్కువ మహారాణి, అన్నీ నీవే కదా, నాదేం 4 రోజుల పండుగ అంతే, 4 రోజులు ఉంటాను, ఆ తర్వాత పోతే నీదే కదా అంతా
అని చెప్పేసి ఇట్లా ఊరిస్తారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చినా అట్లాగే చెప్తున్నా, అందరికీ అట్లా చెప్తుంది. అవును, ఇంత మంచిగా అంత చెప్తున్నది ఉన్నది కదా, నువ్వెందుకు ఇబ్బంది పడతావు బిడ్డ అని చెప్పేసి తల్లిదండ్రులు వచ్చి కూడా బిడ్డకే శుద్ధులు చెప్తుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎట్లా చెప్పుకుంటారు? ఇంకొక ఘటన, ఒక అమ్మ అందరికీ నీతులు చెప్తుంటది, బాగా అందరిలో తెలివైన ఆవిడ అనిపించుకుంటది. అనిపించుకొని ఏం చేస్తున్నది అంటే బిడ్డలకు పెళ్లిళ్ళు చేస్తలేదు. కొడుకు తల్లి మాట వినకుండా వెళ్ళి ప్రేమ వివాహం చేసుకొని వచ్చాడు. వచ్చినప్పుడు ఈ బిడ్డలు అన్న అదే పెళ్లి చేసుకొని వస్తే వాళ్ళు కాపురం చేస్తుంటే వీళ్ళు కిటికీలకి వెళ్ళి తొంగి చూడడం. ఇది పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, గుర్తుందా ఎవరికైనా? ఇప్పుడు ఇట్లా చూస్తున్నారంటే ఆ కొత్తగా కోడలుగా ఆ ఇంటికి వచ్చినటువంటి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పింది అనమాట, అమ్మ పరిస్థితి ఇట్లా ఉన్నది, నేను ఏం చేయాలి అని అంటే అప్పుడు అల్లునికి చెప్పింది, నువ్వు ఆ ఇంట్లోంచి బయటకు రా, వస్తేనే నీకు నా బిడ్డను పంపిస్తాను నీ దగ్గరికి, లేకపోతే లేదన్నాడు. అది అతనికి ఇష్టం అనిపించింది. మరి ఎట్లా బతకాలి అత్తమ్మ అని అంటే, నీకు దుకాణం చేసుకో, లేదంటే ఉద్యోగం చేసుకో, నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి వేరే ఏర్పాటు చేసింది. చేసిన తర్వాత కూడా వీళ్ళు వయసుకు వచ్చినటువంటి వాళ్ళు ఆ ఇంటికి వచ్చి కూడా అలాగే చేస్తుంటే అప్పుడు ఆ ఇంటికి వచ్చి అట్లా చేయడం ఒక ఎత్తు అయితే, ఈవిడ తల్లి ఏమని చేసిందంటే నా కొడుకును వేరు చేసావు అని చెప్పేసి గొడవ పెట్టి, పంచాయతీ పెట్టి, నా కొడుకు నా ఇంట్లోనే ఉండాలి, నీ బిడ్డను పంపి, లేకపోతే లేదు అని చెప్పేసి గొడవ పెడితే ఆమె పంచాయతీ పెట్టినప్పుడు ఆ పంచాయతీలో ఈ అమ్మాయి తల్లి ఏమని చెప్పిందని అంటే, నువ్వు నీ ఇల్లు బాగుపడాలంటే, నువ్వు బాగుపడాలంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సింది నీ బిడ్డలకు పెళ్లి చేయి. నీ బిడ్డలకు పెళ్లిళ్ళు చేస్తేనే అటు వాళ్ళ జీవితం బాగుపడుతుంది, ఇటు నీ కొడుకు జీవితం బాగుపడుతుంది, నువ్వు సుఖంగా ఉంటావు. అర్థమవుతుందా? మరి అంటే బిడ్డల పెళ్లి చేస్తే సాధక బాధకాలు తెలుస్తాయని అర్థమవుతుందా మీకు? కదా. ఇప్పుడు ఒకరు కాపురం చేస్తుంటే మీరు తొంగి చూడాల్సిన అవసరం ఏంటి? అర్థమవుతుంది. అది తెలివైన వాళ్ళు అర్థం చేసుకోవాలి. వయసు వచ్చినటువంటి బిడ్డలను ఇంట్లో పెట్టుకొని పెళ్లిళ్ళు చేయకుండా నీతులు చెప్పుకుంటా అంత తిరుగుతుంటే, ఇప్పుడు దీన్ని ఏమంటారంటే, ఒక సామెత ఏంటంటే, దీపము వెలుతురినిచ్చి ఇంటిల్లి పాదిని చూపిస్తుంది, అన్ని పనులు మంచిగా చేస్తుంది, కానీ దాని కిందనే చీకటి ఉన్నది. దీపక్ తలే అంధేరా. గాయత్రి అమ్మగారు అర్థం కావట్లేదా? అర్థమవుతుంది ఆచార్య. మందికి నీతులు చెప్తున్నాం కానీ మనకేమైతుందని తెలుసుకునకపోవడం, అది రహస్యం. ఆచార్య అన్ని తెలిసి కూడా పట్టించుకోకపోవడం ఏమన్నా అది మూర్ఖత్వం అంతే. ఇక వేదం ద్వారా భగవంతుడే చెప్తున్నాడు కదా, అంధంతమః ప్రవిశంతి అవిద్యాముపాసతే. వాళ్ళు అవిద్యాగ్రస్తమై ఉన్నారు, వారికి తెలివి ఉన్నది, కానీ వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. వేరే వాళ్ళ చెప్పుడు మాటల్లో ఉండి తాను ఏమిటి అనేటువంటిది తెలుసుకోలేకపోతున్నారు. అంతవరకే. బిడ్డల గురించి తెలుసు, కొడుకుల గురించి తెలుసు, ఇంటి వ్యవహారం గురించి తెలుసు, చుట్టాలు వచ్చేది తెలుసు, ఇంట్లో పండగలు వచ్చేది తెలుసు, తన ఇంటి పరిస్థితి గురించి అన్ని తెలుసు, కానీ నిర్లక్ష్యం. ఇవన్నీ అవసరమేనా? అవసరమే సార్, తెలుసుకోవడమే ముఖ్యం. అవినాశిత్వాత్ నా తద్ ద్వితీయమస్తి తతో అన్యద్ విభక్తం పశ్యేత్. ఇంకా అవినాశిత్వాత్, ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క చర్మ దశలో ఉన్నటువంటి వారు, ఉత్కృష్ట దశలో ఉన్నటువంటి వారు ఈ యొక్క జీవితాన్ని మరియు ఈ జీవితాన్ని ఈ దేహం ద్వారా అనుభవిస్తున్నటువంటి ఆత్మ అవినాశిత్వాత్, అవినాశిత్వము కావడం వల్ల, నాశనము లేనటువంటి వల్ల. ఇప్పుడు నాశనం ఎవరికి అవుతుంది? చావులో పుట్టేదెవరు, చచ్చేదెవరు? జీవుడు. అమ్మగారు
ఆట ఆడుకునేటప్పుడు చిన్నప్పుడు అనేవారు కదా, అవుట్ అవుట్, నువ్వు చచ్చిపోయావు అంతే. అంటే చచ్చిపోవడం అంటే అక్కడ దేహవియోగం అవ్వడమా? అంటే అర్హత కోల్పోయావు, ఆడేటువంటి సామర్థ్యం నీకు లేదు అనేటువంటిది. బస్సు దిగిపోవడం, ఆటో దిగిపోవడం, రైలు దిగి రావడం, విమానం దిగి రావడం, ఈ దేహం నుంచి చ అని పోవడం. అర్థమవుతుందా? అది పెట్టు, డోర్ పెట్టు. గారు మైక్ బంద్ చేయండి, సువర్చలమ్మ గారు తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు గమ్యం రాగానే యాత్రికుడు వాహనం నుంచి దిగిపోతున్నట్టుగా ఈ యొక్క మృత్యు అవస్థ దేహానికి రాగానే దేహం నుంచి దేహి బయటకు వెళ్ళిపోవడం, ఆత్మ బయటకు వెళ్ళిపోవడం కనిపిస్తుందా లేదా? పుట్టడం ఏంటంటే తండ్రి శరీరం నుండి శుక్రకణం జీవకణం వస్తుంది, తల్లికి గర్భంలోకి వచ్చాక తల్లి వస్త్రాలు తొడిగిస్తుంది, అంతే. స్త్రీ పురుష దేహ వస్త్రాలు తొడిగిస్తుంది, అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే. మృత్యువులో ఏం చేస్తున్నాడు? తల్లి తొడిగిసిన వస్త్రాలని వదిలేసిపోతున్నాడు. అవునాచార్యజీ, అంతే ఆచార్యజీ. మృత్యు తల్లి తొడిగించిన వస్త్రం వదిలేసి. మరి నాశనం ఎవరిది అవుతుంది? మనం విడిచిన వస్త్రాలదే నాశనం అని చెప్పేసి మన దేహం నుంచి పాత వస్త్రాలను విడిచేస్తున్నప్పుడు అవి చీకిపోయి చినిగిపోయి పాడైపోతున్నాయి. ఆ దేహానికే కనబడే రూపానికే నాశనం. ఆత్మ మనకేమి కాదు అంటే ఆత్మకేమి కాదు, ఆత్మ ముందుకు పోతుంది అనేటువంటి. అర్థమవుతుందా ఝాన్సీ అమ్మ గారు? అర్థమవుతుంది గురుజీ. ఆత్మ ముందుకు వెళ్ళిపోతుంది, దేహం ఇక్కడ ఉంటుంది. చనిపోవడం అనే శబ్దాన్ని విప్పితే చాలు అంతా అర్థమైపోతుంది. చనిపోవడం, చనిపోవడం. ఎవరు పోతున్నారు, ఎవరు మిగిలిపోతున్నారు? మధ్యలో వచ్చింది మధ్యలో ఉండిపోతుందా, చివరి దాకా వస్తుందా? మధ్యలోనే ఉండిపోతుంది. ఆ మధ్య అంటే ఏంటిది? మధ్యలో రావడం ఏంటి? బాలాజీ గారు నిద్రమత్తులో శరీరం మధ్యలో వచ్చింది ఎక్కడ, మధ్యలో ఊడిపోతుంది ఎక్కడ, మొదటి నుంచి వచ్చింది ఎవరు, చివరికి పోతున్నది ఎవరు, ఎట్లా? అది వివరంగా చెప్పండి. ఓ మాచారి, మధ్యలో వచ్చింది తల్లి గర్భంలో శరీరం. యాత్ర మొదలు పెట్టండి. మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఎక్కడ వచ్చిందో చెప్పాలి. మొదలు వచ్చింది అణు రూపంలో ఉన్న జీవాత్మ. తల్లి గర్భం నుంచి తల్లి గర్భంలోకి వస్తుంది. తల్లి గర్భం లోపల శరీరాన్ని అనే అంగిని తొడుక్కుంటది. తర్వాత జీవితం ఆయుష్ అయిపోగానే ఆ శరీరాన్ని అంగిని వదిలేసేసి ఆత్మ వెళ్ళిపోతుంది అణు రూపంలో. ఇప్పుడు మా మునిగారు మాట్లాడిన దాంట్లో తప్పున్నది, ఒకటి పొరపాటుగా మాట్లాడారు. అదేంటో పట్టుకున్నారా ప్రభాకర్ గారు? తొడుక్కోవడం, తొడిగించడం, తొడుక్కోవడం, తొడిగించడం. అదే తల్లి తొడిగిస్తుంది కదా. అదే తొడిగిస్తుంది, తొడుక్కోడు. అదే అది రహస్యం. ఇప్పుడు తొడిగించబడుతుంది. ఇప్పుడు మన ఊర్లలో వాళ్ళు సాంచెలు పోసేవారు వస్తుంటారు కదా, అల్యూమినియం ను కరిగించి ఇనుమును కరిగించి వేరే వస్తువులు తయారు చేసేవారు చూసారు కదా. ఆ సాంచెలో పోసేవారు కరిగినటువంటి ఆ ద్రవాన్ని ఆ సాంచెలో పోస్తున్నప్పుడు అంటే తల్లి శరీరం నుండి ఆ పేగు ద్వారా మనకు పోషక విలువలన్నీ వస్తున్నాయి కదా. అవును. మరి ఇక్కడ తొడుక్కోవడమా, తొడిగించడమా? తొడిగించడమే. తల్లి తొడిగిస్తుంది. అది పట్టుకోవాలి. ఈ యొక్క కనబడే రూపానికే జన్మ, కనబడే రూపానికే మృత్యు. నేను అవినాశి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే అవినాశిత్వాత్, ఈ యొక్క ఆత్మకు నాశనం అనేటువంటిది లేదు. నాశనం ఎవరికి అంటే దేహముకే నాశనం, ప్రకృతికే నాశనం. ప్రకృతి యొక్క వికారం, ప్రకృతి అంటే మూల ప్రకృతికి ఏ నాశనం ఉండదు. అది సత్వర తమస్సులో విడిపోయి ఉంటుంటది, మళ్ళీ సృష్టిలో మళ్ళీ కలిసి వికారాన్ని వదులుతూ ఉంటుంటది. ఆ వికారాలు ఎలా అంటే మన దేహంలో ఉండేటువంటి నవరంధ్రాలతోటి వికారాన్ని మనం ఎట్లయితే వదులుతున్నామో అదే రూపకంగా ప్రకృతి వికారాన్ని వదులుతూ ఉంటుంది. అందుకే దేవుడు ఆయుష్ కూడా దేహానికే కదా, కాదు కదా. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఈ వికారాలను నువ్వు దూరం చేసుకో, వికారాన్ని పట్టుకొని ఉన్నావు కాబట్టి మనం
ముక్కు చీదిస్తున్నాడు, కళ్ళ ఊసులు తీస్తున్నాడు, చెవుల్లోంచి గుబిలి తీస్తున్నాడు, మలమూత్ర విసర్జింపజేస్తున్నాడు. నువ్వు ఈ వికారాలను దూరం చేయి, ఈ ప్రకృతి యొక్క వికారాన్ని పట్టుకొని ఉన్నావు, నువ్వు దూరం చేయి. ఇది సందేశం. ఈ దేహానికి వయసు ఏ రకంగా వస్తుందంటే కాలముతో పండిన అన్నము తినడం వల్ల దేహానికి వయసు వస్తుంది. ఒక విత్తనం నాటితే ఎన్ని రోజులకు పంట వస్తుంది అనేటువంటిది ఆ కాలంతోటి తయారైనటువంటి అన్నం, ఆ అన్నం తిన్నందువల్ల ఈ దేహానికి వయస్సు. అంతేగాని వయసులో ఇది ఏమి లేదు. ఎవరికి వయసు? నాదానికా నాకా? దేహానికి, నాదానికి, నాకు లేదు. అదే. అందుకే దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, సీస పెంకు గుచ్చుకుంటే చిన్న పిల్లవాడికైనా అదే గుచ్చుకోవడం, అదే అటువంటి పరిణామమే నొప్పి. పెద్దవాళ్ళకైనా, వృద్ధులకైనా, బలవంతులకైనా, బలహీనులకైనా, ఎవరికైనా అన్నిట్లలో నాకు గుచ్చుకుంది, నాకు నొప్పి వేస్తుందండి, నాకనే అంటుంటారు ప్రతి ఒక్కరు. భగవంతుడు అనిపించేటువంటిది. నా దేహం గాయమైంది, నాకు పుండైంది, నాకు ఈ రకంగా వికారం. ఇది నేను మాత్రం ఈ యొక్క వికారాల్లోంచి, ఈ బాధల్లోంచి, ఈ దుఃఖంలోంచి వేరుగా ఉండడం అవినాశిని. కాబట్టి నాతో తద్ ద్వితీయమస్తి. ఈ యొక్క పరిస్థితి నుంచి ఉన్నటువంటిది ఆ దేహములో ఉన్నంతసేపు వేరు కానే కాదు. ఆ దేహమే నేను అనుకున్నప్పుడు, నేనే స్త్రీని, నేనే పురుషుడిని, నేనే పశువుని పక్షిని అని అనుకున్నంత వరకు ఈ పరిస్థితుల నుంచి వేరు కాదు. ఎప్పుడైతే నేను వేరు, ఈ నా దేహము వేరు, నేను వేరు, నా పరిస్థితులు వేరు అని వేరుగా అన్నింటికి వేరుపరిచి విడమర్చి చూడడం ఎప్పుడైతే చేస్తుంటారో అప్పుడు తెలుస్తుంది ఈ రహస్యం అంతా. ఓం ఆచార్య తతో అన్యద్ విభక్తం పశ్యేద్. ఇక ఆ రకంగా అన్నింటికి వేరు చేసి చూడాలి ప్రతిదానిని. దేహం ఏంటి, దేహి ఏంటి, పరిస్థితులు ఎలాంటివి, ఎవరి చుట్టూ పరిస్థితులు వస్తున్నాయి, పరిస్థితుల్లో నెగ్గాలి, ఈ పరిస్థితి నుంచి నువ్వు నెగ్గుకొని రావాలని చెప్పేసి పరిస్థితులను మన దగ్గరికి చేర్పించడం పరమేశ్వరుడు. తెలివైన వాళ్ళు ప్రయత్నించేది ఏంటంటే, భగవంతుడా ఈ పరిస్థితి నుంచి నేను బయటపడాలి, ఈ పరిస్థితిలో నేను ఓడిపోకూడదు, ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేటువంటి బుద్ధి సామర్థ్యం, ఆత్మిక బలాన్ని నాకు ప్రసాదించు అని భగవంతుని వేడుకుంటారు. ఇక బుద్ధిహీనులు, తెలివి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో నాకు ఇట్లా అయిపోయింది అని చెప్పేసి కనబడ్డ వల్ల అందరికీ తన రహస్యాలు, తన ఇంటి రహస్యాలు, ఇంటి గుట్టు అంతా బయట పెట్టుకొని అందరి ముందు చులకనైపోతారు. అర్థమవుతుందా? ఓం ఆచార్య, భగవంతునికి తప్ప ఎవరికి చెప్పినా లాభం లేదు. భగవంతుని వేడుకోవాలా నాకు కష్టం నుంచి గట్టెక్కించి. ఈ అమ్మగారి మాటలు వినకండి, పొద్దున తప్పుదోవ పట్టేస్తున్నారు. ఎందుకు ఆచార్య? భగవంతుడు ఏమంటున్నాడంటే, మనకు కావలసిన వారు, మన గురించి ఆలోచించేవారు, మన గురించి తాపత్రయపడే వారికి మనం చెప్పాలి. వాళ్ళు సూటిగా ఉంటారు. ఇక మనల్ని పొగిడేవారు, నీకెంత, మీ నాన్న ఇటువంటి వాడు, మీ అమ్మ ఇటువంటిదో, మీకు విదిత సంపన్నులు అని మనల్ని ఎవరైతే ఎగేస్తుంటారో వారు మన జీవితం పట్ల పరమశత్రువులు. యథార్థం చెప్పాలి. ఎవరైతే ముందు ముఖస్థుతి చేసి వెనుక గోతులు తవ్వుతుంటారో వారు. ఈ సమయం అయిపోయింది కాబట్టి రేపు చెప్పుకుందాం. ఏంటంటే, ఈ ఈశ్వర స్థితి ప్రార్థనోపాసన 8వ మంత్రం 3వ చరణంలో ఈ రహస్యం అంతా ఉంది. సమయం పడుతుంటది కాబట్టి ఒక సెకండ్ ఆచార్య, మునిగా రాకముందు శంకరార్య కరీంనగర్లో చిన్న ఇల్లే, ఎవరు వచ్చినా తృప్తిగా కొసురు పెడుతుందండి ఆ భార్య. ఇంతకల్లా వెళ్ళరు, కానీ అంత మంచిది. అమ్మగారు అంత దూరం వెళ్ళారు. మురళీ బ్రహ్మచారి గారు ఇప్పుడు ధర్మానంద్ ఎట్లయ్యారు? ఓహో, ఎన్ని గురుకులాలు, ఎంత మందిని తీసుకెళ్లి ఏ రకంగా చేశారు. వారికి గది ఎంత ఉన్నది? అవునండి, మీ బాత్రూమ్ కంటే చిన్న ఉన్నదమ్మా, మీ అనుకున్నది కదా. తెలుసు నాకు. మరి అది పరిస్థితి. అంటే ఇక్కడ గది కాదు, 4 గోడలు కాదు, వారి హృదయం, విశాల దృష్టి. కరెక్ట్. అదే. ఓ నమస్తే. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. బృహదారణ్యక ఉపనిషత్తు జ్ఞానగంగా
4వ అధ్యాయము 3వ బ్రాహ్మణము 23వ సంపుటంలో ఉన్నాం మనం. అందులో కూడా జీవాత్మను ఏ విధంగా తెలుసుకోవాలనేటువంటి తత్వం లోతుగా అర్థం చేపిస్తున్నాడు యాజ్ఞవల్క్య మహర్షి జనక మహారాజుకు. ప్రతి సందర్భాన్ని వివేకవంతుడు ఒక రకంగా తెలుసుకుంటాడు, అజ్ఞానం ఉన్నతను ఒక రకంగా తెలుసుకుంటాడు. ఆ విషయంలో ఉన్నాము. ఆత్మ ఉద్దీపనం కావాలని తపన పడితేనే మనము పరిస్థితి నుంచి దూరం అవుతాము. ప్రతిదాన్ని నాది 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 అని అంతే ఎంతసేపు అయితే మనం పట్టుకొని ఉంటామో, పట్టు విడుపుల సాంగత్యం ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకున్నాం. ప్రకృతి వికారాలను వదులుతుంది, నువ్వు కూడా నీకు వికారాన్ని వదిలితేనే నువ్వు తెలుసుకుంటామనే సత్యాన్ని చక్కగా బోధించారు. వారికి ధన్యవాదములు. మునీజీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. మీరు తర్వాత రేపు 1వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమం నిన్నటి కరపత్రం కొంచెం మార్పులు చేసి ఆచార్య గారు పెట్టారు. చాలా బాగున్నది కరపత్రము. దాని లోపల ఆచార్య ఇంకొక అప్పీల్ చేశాడు. అప్పీల్ అంటే సమాజానికి ప్రార్థన. సమాజం అంటే సమాజం జడవస్తువు, సమాజంలో ఉన్న వ్యక్తులకు ప్రార్థన. ఒక ధర్మకార్యం చేయాలంటే అందరూ కూడా తన్ మన్ ధన్ అంటే శారీరకంగా ఆత్మికంగా మనము ఈ కార్యక్రమం తోడ్పడాలని ప్రార్థన. ఈ కార్యక్రమానికి నా వంతుగా నేను ఆచార్య చెప్పకముందుకే నేను పంపుదామనుకున్నాను, కానీ ఆచార్య చెప్పేశారు. ఒక 5,000 రూపాయలు నేను ఆచార్య గారి అకౌంట్లో ఈరోజు వారికి అకౌంట్ కొట్టేసి ఇస్తాను. అలాగే ఎవరి శక్తి సామర్థ్యం ఉంటే అంత ధర్మానికి మీరు ఆచార్య గారికి ఇస్తున్నారు కాదు, ధర్మం కొరకు ఇస్తున్నారు అనుకోండి. ఒక ధర్మాత్మైన వ్యక్తికి ఇస్తే అది ఎంతో మందికి లక్షల పుణ్యం సంపాదిస్తుంది. ఆ విధంగా మీరు అనుకొని ఈ కార్యక్రమానికి మీ సహకారం అందించాలని నాకు ప్రార్థన. తర్వాత దాంట్లో అకౌంట్ నంబర్ ఇచ్చాడు, గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేసినట్టుంటే వారికి అందిపోతుంది. తర్వాత మీరు చేసిన తర్వాత ఆచార్య గారికి సూచన చేస్తే వారు చెక్ చేసుకుంటారు. అది మీ పేరుతోటి రసీదు కూడా రాసి ఉంటుంది. ఒక్క పైస కూడా దాంట్లోకి వెళ్ళి ఎక్కడ దుర్వినియోగం కాదు, ధర్మకార్యానికి ఉపయోగిస్తుందిగా నేను భావిస్తున్నాను. అనంతరం వైద్య సంధ్యోపాసన. అండి, ఉరుమలమ్మకు మన మనమని పెళ్లి చేసింది, ఇది ఇస్తున్నాను, ఈ విషయం చెప్పండి ఆయనకు. సరే సరే అదే మునిజీ, అది దేవముని గారి అభిప్రాయం ఏంటంటే మనము ఆంధ్రాలో నందిగామలో అది 108 యజ్ఞకుండాలతో యజ్ఞం చేద్దామని చెప్పేసి అప్పుడు సంధ్యోపాసన అగ్నిహోత్రం నాటకం వేసాం కదా, అది చేద్దామని చెప్పేసి వారు అంటున్నారు. మరి ఎంతమంది సుముఖంగా ఉన్నారు, అందరూ మరి మర్చిపోయారు కదా. తర్వాత అది వేదిక అంతా మనదే కాబట్టి ఆ నాటకం చూసుకుంటూ చదివినా సరే అది నాటకం వేయాలని చెప్పేసి వారు అంటున్నారు. మరి చాలా బాగుంటది ఆచార్య, చాలా బాగుంటుంది. కానీ దాంట్లో ఉన్న వాళ్ళు మరి పాత్రలు తీసుకున్న వాళ్ళు అందరు అక్కడికి వస్తున్నారా లేదా మరి వారు సూచన చేయాలి. వారు రాకుంటే వారి తరంలో కొత్త వాళ్ళని తీసుకోవాలి. అది ఇప్పుడు సూర్యరామ్ గారు రావడం లేదు, మరి వారి ఆరోగ్యం ఎట్లా ఉందో తెలియదు. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, అదే 1వ తారీఖు అతను వెళ్తున్నాడు కాబట్టి 1వ తారీఖు వెళ్ళిపోతే మరి వారు రావట్లేదు. అదే మీరు భాగ్యలక్ష్మి గారు, గాయత్రి అమ్మ గారు కొత్తగా వచ్చారు కదా, గాయత్రి అమ్మ గారు ఇప్పుడు మరి గాయత్రి అమ్మ గారు, మన భాగ్యలక్ష్మి గారు, రజనీ అమ్మ గారు, ఝాన్సీ అమ్మ గారికి మరి వస్తారో రారో తెలియదు. మరి ఇంత దూరం దాన్ని ఒక కాపీలు ప్రింట్ తీసి పెట్టండి ఆచార్య. మరి వారు అందరి దగ్గర ఉన్నాయి పేపర్లు, వరలక్ష్మి గారి దగ్గర ఇట్లా అందరి దగ్గర ఉన్నాయి. తర్వాత మన లక్ష్మణ్ గారు రావడం లేదు లక్ష్మణ్ పాత్ర ఎవరికైనా ఆచార్య గణపతి గారు రావడం లేదు. రప్పను ఇంకా చాలా మంది వచ్చారు కదా, ఇప్పుడు రాజమణమ్మ గారు వచ్చారు. మళ్ళీ అక్కడ లోకల్ వాళ్ళకి ఇప్పుడు రాజమణమ్మ గారు కూడా వారి కూడా పరిస్థితి శ్యామలయ్య గారు వారు కూడా రావడం లేదు, నిన్న తెలియజేశారు పరిస్థితి. రాజమణమ్మ గారు కూడా అక్కడ రావడం లేదని సరే నేను అడిగాను, తెలుసుకుంటున్నాను నేను. సరే ఇంకా మీరు సంకల్పం చేస్తే బాగానే ఉంటుంది ఆచార్య. మరి అది మనం ఒక ½ గంట అయినా మనం ఒక 40 నిమిషాలు వేసినా బాగుంటది. వైదిక సంధ్యోపాసన. ప్రభాకర్ గారు ఉన్నారు, ప్రభాకర్ గారు మనకు అప్పుడున్నారు ఇప్పుడున్నారు. ఇంకా ఇప్పుడు ఒక 3 మాత్రమే తగ్గిపోతున్నారు. లక్ష్మణ్ గారు తగ్గిపోతున్నాడు,
సుభద్ర అమ్మగారు తగ్గిపోతున్నారు, గణపతి గారు తగ్గిపోతున్నారు. వారు దగ్గర ఇప్పుడు ఉన్నారు కదా, రజనీ అమ్మగారు ఉన్నారు, గాయత్రి అమ్మగారు ఉన్నారు, సుమయ్య గారు ఉన్నారు. రజనీ అమ్మగారు, గాయత్రి అమ్మగారు ఉన్నారు. గణపతి గారు రమ్మంటున్నారా అండి ఇప్పుడు? ఇంకా అది చూసుకుంటూ తవ్వితే అయిపోద్దమ్మా, నోటీస్ అవసరం, చూసుకుంటూ తవ్వితే అయిపోతుంది. వేరే పాత్ర వాళ్ళు పోషించాలి. అదే మీరు ఫోన్ చేయండి అమ్మగారు, విజయలక్ష్మి అమ్మ గారు, గణపతి గారికి ఫోన్ చేయండి, వస్తారని నేను కూడా చెప్తాను, మీరు కూడా చెప్పండి. ఓకే, ఝాన్సీ అమ్మ గారు ఏమైనా చెప్పాలా? గురుజీ సంధ్యాపాసన చేద్దామని ఈ రోజు నేను. సంతోషం, ధన్యవాదములమ్మా. వైద్య ఝాన్సీ అమ్మ గారు, మీరు ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి అండి. గుంటూరు అండి. గుంటూరు నుంచి. చాలా సంతోషం అమ్మా. ఆచార్య నేను చేపిస్తాను. గాయత్రి అమ్మ గారిది కొత్త వాళ్ళ దాంట్లో సంధ్యోపాసన. ఝాన్సీ అమ్మ గారు రేపు పంపించండి, గాయత్రి అమ్మ గారు కూడా చేస్తారంట, చూడండి. నేను చేపిస్తాను ఓం ఆచార్య. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమో నమః. అత బ్రహ్మయజ్ఞం. ఓం ఓం అమృతోపస్త్ర నమసి స్వహ. ఓం అమృతాపిదా నమసి స్వహ. ఓం సత్యం యశా శ్రీ శ్రీమై శ్రీజైతాం స్వహ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శం యో రవిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్వాక్, ఓం ప్రాణః, ఓం చక్షుః, ఓం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం వాయోభ్యాం యశోబలం, ఓం కరపృష్ఠయే. మార్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వహ పునాతు కంఠే, ఓం మహా పునాతు హృదయే, ఓం జనా పునాతు నాభ్యా, ఓం తపా పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రము. ఓం భూ, ఓం భువః, ఓం స్వహ, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం ఋతుం చ సత్యం చాభిధాతా తపసోద జాయత, తతో రాత్రా జాయత, తత సముద్రో అర్ణవః, సముద్రాదన్నవదాది సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదద విశ్వస్య మిషతో వశి, సూర్యాచంద్రమసో తాత యథా పూర్వమకల్పయత్, దివిం చ పృథివీం చాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శం యో రవిస్రవంతు నః. మనస పరిక్రమ మంత్రములు. ఓం ప్రాజీరిగమేరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమాశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిష్మస్తం ఓజం వేదత్మః. ఓం దక్షిణాదికింద్రోధిపతిస్థిరాజీరాజీరక్షిత పితరైషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమఃభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిష్మస్తం ఓజం వేదత్మః. ఓం ప్రదీచి దిగ్వర్ణోధిపతి పృదాకు రక్షితన్నమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమఃభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిష్మస్తం ఓజం వేదత్మః. ఓం ఉదేచి దిక్ సోమోధిపతి సజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమఃభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం దిష్మస్తం ఓజం వేదత్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షితా వీరుద ఇషవః,
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मां देष्टियं वयं दिश्मस्तं ओजम्बे दद्मः ॐ ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिशुक्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् देष्टियं वयं दिश्मस्तं ओजम्बे दद्मः उपस्थानमन्त्रमुలు ॐ जातवेदसे सुनवामसो ममारतीयतो निदहति वेदः स न परिषदति दुर्गाणि विश्वनावेव सिन्धु दुरितादग्निः ॐ चित्रं देवानमुदगादनीकं चक्षुर्मित्रस्य वर्णासाग्ने आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुस्तच्च स्वः ॐ उदितं जातवेदसं देवम् अहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् ॐ उद्वयं तमसस्परिस्व पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदा शतं जीवेम शरदा शतं शृणुयाम शरदा शतं प्रब्रवाम शरदा शतम् अधीनाशाम शरदा शतं भूयश्च शरदा शत ॐ शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये शं यो रविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो నః ప్రచోదయాత్. పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జగోపాసనాది కర్మలను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధ సత్వరముగా ప్రాప్తించుకుందుమగాక. నమస్కార మంత్రం. ఓం నమో శంభవాయ చ మయో భవాయ చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయా आपो భవంతు పీతయే శం యో రవిస్రవంతు నః. ఓం నమస్కారం ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం నమో సర్వేభ్యో నమో నమః. పుష్పమ్మ గారు ఉన్నారా? భాగ్యలక్ష్మమ్మ గారు శాంతపడండి. చెప్పండి పుష్పమ్మ గారు చెప్పండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నేను నిజామాబాద్ లో ఉన్నాను ఆచార్య. భాగ్యలక్ష్మమ్మ శాంతపటం చేయండి. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతిరిష్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామ శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. అందరికీ నమస్తే. నమస్తే ఆచార్య. నమస్తే. ఒక సెకండ్ క్షమించాలి. శంకరాచార్య సిరిసిల్ల